శ్రీమాత్రే నమః అండి. మణిదీప మహాభక్తులందరికీ కూడా జగన్మాత యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇవాళ మన వీడియోలోకి వెళదాము. రేపు రథసప్తమి, ఆదివారంతో కూడిన రథసప్తమి అండి. ఆదివారంతో కూడిన రథసప్తమి అంటే చాలా విశేషమైన రోజు అనమాట. సూర్య భగవానుడికి ఆదివారంతో చెప్పబడుతుంది అనమాట. రేపు ఉదయాన్నే సూర్య భగవానుడికి పాయసాన్నాన్ని నివేదన చేసి, అంటే సగ్గుబియ్యం సేమ్యా కాదండి, మన బియ్యంతో మెత్తగా చేసిన పాయసాన్నం నివేదన చేసి ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదండి, చర్మ వ్యాధులు, ఏదైతే ముఖ్యంగా చర్మ వ్యాధులు అండి, చర్మ వ్యాధికి సూర్య ఆరాధన విశిష్టమైనదండి. ఆ సూర్య ఆరాధన చేసేటప్పుడు ఈ చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు సూర్య ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందండి. మనం కూర్చునేటప్పుడే బయట కూర్చుని పూజ చేస్తాం కదా, కూర్చునేటప్పుడు పాత్రలో కొంచెం నీళ్ళు పెట్టుకొని ఈ పాయసాన్న నివేదన, ఈ ఆదిత్య హృదయం అయిపోయిన తర్వాత సూర్య భగవానుడికి కొంచెం నీళ్లు అర్పణ చేసి నమస్కరించుకోండి. సమయం వచ్చింది కనుక ఇంకొక విషయం చెప్తున్నానండి. 42 రోజులు ఎవరైతే ఉదయం సూర్యకిరణాల్లో కూర్చొని, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కాదండి, ఉదయం సూర్యకిరణాల్లో కూర్చొని 10 నిమిషాల నుంచి అరగంట వారి సమయపాలన బట్టి కూర్చొని ఆదిత్య హృదయం పఠిస్తూ అయిన తర్వాత ఈ పాత్రలో నీళ్లు పెట్టుకొని ఆ నీటిని స్వామివారి మీదకి అర్పణం చేసి నమస్కరించినట్లయితే సమస్త వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులండి. ఎన్ని హాస్పిటల్ తిరిగి విసికి వేసారిల్లిపోయి వేదన చెందుతున్నారు. వాళ్ళకి ఒక దివ్య ఔషధాలాగా పనిచేస్తుందండి. మీరు ఇంతకుముందు తీసుకునే ఔషధాలు తీసుకుంటూ అవి ఎప్పటిదాకా పనిచేయాల, కానీ ఈ 42 రోజులు ఈ విధంగా చేసినట్టయితే మీకు తప్పకుండా మొండి చర్మ వ్యాధులన్నీ కూడా మటుమాయమైపోతాయండి. ఇది సూర్యకిరణాలకి ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తి అండి. మరి మాకు ఆదిత్య హృదయం పఠించడం రాదు, మా సంగతి ఏంటి అనుకున్న వాళ్ళు ఏం చేయక్కర్లేదండి. పైన చెప్పుకున్న విధంగానే కూర్చొని బయట కూర్చొని నీటిని పెట్టుకుని 10 నిమిషాల నుంచి అరగంట వరకు కూర్చొని సూర్య భగవానుడు ఆ కిరణాలు శరీరం అంతా తగిలేలాగా కూర్చొని ఆ భగవానుడికి ఆ నీటిని అర్పణం చేసి 42 రోజులు చూడండి, చర్మ వ్యాధి మటుమాయమైపోతుంది. శ్రీమాత్రే నమః.